పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జేఏసీ నేతలతో పాటు ఐఎన్టీయూసీ నేతలు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు యాజమాన్యం పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. పోలీస్ వెరిఫికేషన్ పేరిట కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పోరాటాలు మీరు ఎన్నో చేశారు. ఎన్నో సందర్భాల్లో కోల్పోయినటువంటి జీతాలు కోల్పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి అనుకూలంగా మీరు సాధించుకున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, డిమాండ్లు కూడా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. గత 20-25 సంవత్సరాలు ఈ 17 కంటే ముందు మనం సాధించుకున్నది ఎంత, 17 తర్వాత ఈ గేట్ మీటింగ్లు, ఈ ఉద్యమాలు ఉద్రిక్తంగా కావడము, మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేయడము, అందరు కలిసి పోరాడుకోవడము, 1800, 2200 తర్వాత 1020 ఇటువంటి రకంగా కూడా రావడము, డిప్లాయ్మెంట్ ఎవరైతే పోవాలనుకుంటారో వాలంటరీగా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. 4 నెలల పాస్ కూడా జరిగింది, సంవత్సరం పాస్ కూడా జరిగింది. మరి మధ్యాంతరంగానే ఎవరు అగ్రిమెంట్ చేయకుండా, ఎవరితో చర్చలు జరగకుండా యాజమాన్యము 60 సంవత్సరాలు అనేటువంటి వేటు వేయడము, తర్వాత నెలవారీగా గేట్ పాస్ చేయడం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పోలీస్ వెరిఫికేషన్ ప్రతి సంవత్సరం మాకేమో శీల పరీక్ష పెట్టినట్టు ఇడొకటి అగ్నిగుండం పెట్టుర్రి, అలా దుంకేని అర్థం లేకపోతే సప్పుడేక ఊకేం పోతాం. ఇక శీల పరీక్ష పెట్టుర్రి, ఇడొకటి అగ్నిగుండం పెట్టి అలాగే దుంకి మేము మంచిగున్నాం అని చెప్పి సర్టిఫికెట్ అవుతుంది. ఎవడైనా కొత్తోనికి వస్తే నువ్వు ఇవ్వాలి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ఊరోడు అత్తనేమో అన్నమో రాచమార్గంలో లోపలికి పంపుతారు. మనోడు 20 ఏళ్ళకి వెళ్ళి పని చేసేటనుకోమో మళ్ళీ ఒకసారి పోలీసు వెరిఫికేషన్ కావాలి. ఇది ఎక్కడన్నా ఉంటుందా అని ఎట్లా ఏ రకంగా చేసి వీళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళి పక్కకు పెట్టాలి, మళ్ళీ 4 లక్షలు దొబ్బి కొత్త ఎక్కించుకోవాలి. ఇదే తప్పించి ఇంకేడ ఏం జరుగుతలేదు. పైసలకు ఉద్యోగాలు అమ్మాలి, కార్మికుల హక్కులు పొడగొట్టాలి. ఇవి రెండే నడుస్తున్నాయి ఇక్కడ. కాబట్టి దయచేసి మీరు సీరియస్గా ఉంటేనే ఇక్కడ ఉన్న వాళ్ళకి సీరియస్నెస్ వస్తుంది. మీరు బలంగా మాట్లాడితేనే ఇక్కడ కూడా బలంగా మాట్లాడే అనివార్యత ఏర్పడుతుంది. మీరు ఎంతసేపు కాముకుంటే ఎట్లనే ఉంటుంది. సమస్యలు తీసుకొచ్చి కార్మికులను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ చూశారు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ విషయాలు అయితేనేమి, పోలీసు వెరిఫికేషన్ అని, మెడికల్ టెస్టులని, రకరకాల ఈ డిపెండెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అలవెన్స్ కోత విధించేటువంటి కొత్త విషయాలను తీసుకొచ్చి వాళ్ళ కార్మిక వర్గాన్ని అంతా కూడా మనోవేదనకు గురి చేసి మానసికంగా అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితులు ఎలా యాజమాన్యం తీసుకొస్తా ఉంది.